హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలన్నీ రోజు రోజుకు మారిపోతున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ వైపు అయితే మొత్తంగా పయనమైతే అయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రోజులు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో అభ్యర్థుల కసరత్తుల కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ అయితే ముందుకైతే సాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసే వెళ్తున్నాయి. ఈ పార్టీలు తమ ఎజెండాలు కావచ్చు, అభ్యర్థుల కసరత్తుల కోసం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుసార్లు సమావేశాలు కూడా చేస్తూ కూడా అభ్యర్థుల కసరత్తులు అయితే చేస్తున్నాయి. కానీ రీసెంట్గా మనం చూసుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అయితే చేపట్టారు. నిన్న ఢిల్లీకి అయితే నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. వచ్చిన తర్వాత బీజేపీ పెద్దలతో అయితే అమిత్ షా, జేపీ నడ్డాతో అయితే సమావేశమయ్యారు. దాదాపు ఒక గంట పాటుగా సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక ఆఫర్ అయితే బీజేపీ అధిష్టానం ముందైతే పెట్టారు. మొత్తానికి ఇటు బీజేపీ, జనసేన రెండు పార్టీలకు సంబంధించి 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 ఎంపీ స్థానాలు రెండు కూడా ఇవ్వబోతున్నట్లుగా అక్కడ తెలుస్తుంది. ఈ రెండు పార్టీలకి కలిపి ఇటు 30 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు రెండు పార్టీలకి ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు ఒక ఆఫర్ అయితే బీజేపీ పెద్దల ముందైతే పెట్టడం తెలిసింది. మరి ఈ బీజేపీ, జనసేన రెండు పార్టీలు కూడా ఒక్కసారి బీజేపీ పెద్దలతో అయితే మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ 30+6 ఈ 36 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత రావడానికి జనసేన అధినేత కూడా ఈరోజు సాయంత్రానికి ఢిల్లీకి రాబోతున్నారు. మరోసారి బీజేపీ పెద్దలతో అయితే ఈరోజు సాయంత్రం ఇటు జనసేన అధినేత, టీడీపీ అధినేత, అలాగే బీజేపీ పెద్దలు మరోసారి సమావేశం అవుతారు. రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన ఆఫర్ను ఏ మేరకు వారు యాక్సెప్ట్ చేస్తారు, 2 అడుగులు ముందుకెళ్తారా, లేకపోతే ఇంకేమైనా ఆఫర్లో కొత్తగా అభ్యర్థులకు సంబంధించి ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకి ఇంకెక్కడెక్కడ స్థానాలకు సంబంధించి ఇంకేమైనా సంఖ్య ఎక్కువ కోరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు ఒక సాయంత్రానికి ఒక స్పష్టత రావాల్సి ఉంది. మరి ముఖ్యంగా మనం చూడాలి, ఎందుకంటే ఇప్పటివరకు 2014లో ఈ 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళాయి. మరి అదే ఫార్ములా ఇప్పుడు 2024 ఎన్నికలకి ఏమైనా సక్సెస్ రేట్ను మళ్ళీ తీసుకురాబోతుందా? 2014లో ఈ 3 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఇప్పుడు 2024లో మరోసారి అధికారంలోకి రావడానికి ఈ 3 పార్టీలు కలిసి ఏమైనా అడుగులు వేయబోతున్నాయా? దానికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకా 2 అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అయితే ఇటు వైసీపీ అధికారంలో ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితులైనా కిందకి దించాలి, మనం ఏ ఒక్క ఛాన్స్ కూడా వదులుకోకుండా వైసీపీని గద్దె దించే వరకు అనే ప్రయత్నాలు అయితే చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఏ ఒక్క మేరకు కూడా మనం ఫెయిల్యూర్ కాకూడదు, ఇక్కడైనా ఈ 2024 ఎన్నికల్లో మనం కంపల్సరిగా గెలిచి తీరాలనే ఉద్దేశంతో అయితే నారా చంద్రబాబును అడుగులేస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ వర్మతో కూడా కలిశారు. అక్కడ కూడా వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. జనసేన అధినేతని మరోసారి ఇప్పుడు ఈ కూటమిలోకి లాగుతున్నారు. అలాగే బీజేపీ పెద్దలను కూడా మరోసారి కలుస్తున్నారు. ఏ మేరకు కూడా 1% కూడా మనం ఫెయిల్యూర్ కాకూడదు, మనం కంపల్సరిగా ఈ విజయ తీరాలకైతే 2024లో వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే జనసేన, ఇటు బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్తున్నట్లుగా కూడా అయితే పూర్తి స్పష్టత అయితే రాబోతుంది. మరి ఈ 30 అసెంబ్లీ స్థానాలు, ఈ 6 ఎంపీ స్థానాలకు సంబంధించి ఈ 3 పార్టీల పెద్దలు ఒకసారి కూర్చొని మాట్లాడిన తర్వాత పూర్తి స్పష్టత అయితే రానుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.